ఇవన్నీ ఇంకో కొత్త కేసు. కానీ నెక్స్ట్ అండి, ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ల వర్షం మధ్య ప్రాచుర్యంలో బీభత్సం. ఈ బాంబులు చూస్తుంటే ఇప్పుడు అంతా డ్రోన్లు పోయి డమ పడిపోతున్నాయి. అసలు ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరి మీద ఒకరు దాడుల పరంపర కొనసాగుతూ ఉంది. మరి అమెరికా కూడా మంచి ఇప్పుడు బాగా సీరియస్గా ఇటు నుంచి ఇకన రెండు వైపుల నుంచి బాగా ఇచ్చేస్తుంది. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చాలామంది ప్రాణ నష్టం జరిగింది, చాలామంది చనిపోయారు, చాలా పరిస్థితి దయానకంగా ఉంది. మరి యుద్ధం మరి ఎప్పుడు ఆగుతుందా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు యుద్ధం ప్రారంభమైతే తేల్చుకుందాం అనుకుంటారు, కానీ యుద్ధం ప్రారంభమైన వెంటనే నాయన ఎప్పుడు ఆపేద్దాం అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి హై అండ్ టెక్నాలజీ తోటి మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. చూడండి మొత్తం ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందో, మొత్తం ధ్వంసం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ప్రజల ప్రాణాలు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. పాపం అభంశుభం తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది దాంట్లో చనిపోతూ ఉన్నారు. యుద్ధం ఎవరి కోసం, ఎవరిని కాపాడటం కోసం అనే ప్రశ్న చివరికి ఉత్పన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఆధిపత్య పోరులో ఆధిపత్యం దేనికి ఆధిపత్యం, ఏం ఆధిపత్యం, ఏమి ఎత్తికెళ్ళేది ఏమీ లేదు కదా ఎవరికి. చివరికి శిరీష్ ఏంటి ప్రస్తుతం, గుడ్ ఈవినింగ్, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే ఇరుపక్షాలు కూడా కొంత ఉధృతంగానే కూడా దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే శనివారంతో పోల్చి చూస్తే నిన్న కొంత దాడుల తీవ్రత పెరిగింది, ఈరోజు మరికొంత తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గల్ఫ్ ఏరియాలో 7 దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లు, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేస్తూ ఈరోజు ఇరాన్ దాడులు చేసింది. ఈరోజు జరిగిన దాడుల్లో గత 2 రోజుల కంటే ఈరోజు అమెరికా కొద్దిగా ఎక్కువ నష్టం అనేది కూడా జరిగింది. ఎందుకంటే బయటకు చెప్పడం లేదు, కానీ కువైట్లో అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరంలో F-15 విమానాలంటివి కూడా ధ్వంసమయ్యాయి. అత్యాధునిక విమానాలని, అదేవిధంగా ఆయుధ సంపత్తిని వేరే ప్రాంతానికి తరలించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కువైట్ కానీ, అదేవిధంగా ఇరాక్లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, అక్కడ ఉన్న ఎంబసీ మీద కానీ దాడులు ఏంటి కూడా జరిగాయి. సో డ్రోన్లతోటి దాడులు చేస్తుండడంతో వాటిని నిలుపుదల చేయడం అనేది కూడా అమెరికాకు కష్టసాధ్యంగా మారింది. అంటే ఇరాన్ ఏకకాలంలో ఇటు 7 దేశాలతో యుద్ధం చేస్తోంది, అదేవిధంగా అటు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు ఏంటి కూడా చేస్తుంది. మొదటి 2 రోజులు ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులు చేసిన ఇరాన్ వ్యూహం మార్చడం జరిగింది. ఎప్పుడైతే ఖమేనీ మృతి చెందాడో, ఖమేనీ మృతి చెందిన తర్వాత ప్రపంచ చమురు సరఫరాకు ఆయువు పట్టైన హార్మోజ్ జలసంధి పైన కూడా వాళ్ళు దాడి చేసి ఒక షిప్ మీద దాడి చేశారు. దీంతో ఎవరైతే చమురు రవాణా చేయాల్సిన షిప్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చమురు సరఫరా చేయము, మాకు రక్షణ అనేది కూడా లేదు, మా నౌకలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చమురు సరఫరాను పూర్తిగా ఆపివేయడం కూడా జరిగింది. సో ప్రపంచానికి సంబంధించిన చమురు సరఫరాలో దాదాపు 20% ఎక్కువ ఇక్కడి నుంచి అవుతుంది. ఎందుకంటే ఇటు చైనా కానీ, లేకపోతే ఇండియా కానీ, అదేవిధంగా జపాన్ కానీ, మిగిలిన తూర్పు ఆసియా దేశాలన్నిటికీ కూడా ఈ హార్మోన్ జలసంధి ద్వారానే వస్తుంది. అంటే సాధారణంగా ఇది కాకుండా ప్రత్యామ్నాయం లేదా అంటే ఉంది. అంటే రష్యా నుంచి మనము చమురు దిగుమతి చేసుకోవాలంటే 24 రోజులు పడుతుంది. అదేవిధంగా మొన్న అమెరికా క్యాప్చర్ చేసిన వెనుజులా నుంచి కానీ, లేదంటే అమెరికా లేదా దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, ఇతర దేశాల నుంచి మనం సప్లై చేయాలంటే 40 నుంచి 50 రోజులు పడుతుంది. సో ఇటు ఇరాన్ నుంచి మాత్రం 1 వీక్ లోపే సప్లై అనేది కూడా వస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. అయితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. మరి చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అంటే దూరభారం, అంటే అక్కడి నుంచి రావాల్సిన నౌకలేంటి కూడా చాలా సుదూరం ప్రయాణించి రావడంతో ప్రయాణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవన్నీ కూడా కలిపి పెరుగుతున్నాయి. $1 బ్యారెల్కి $1 పెరిగితే అది దాదాపు $13 మిలియన్ వచ్చేసి సంవత్సరానికి ఇండియన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. $72-73 ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అనేది ఇప్పుడు $82కి చేరింది. యుద్ధం తీవ్రతరం అయితే, ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాల నుంచి కనుక సప్లై అనేది కూడా ఆగిపోతే కనుక ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. $100 కనుక చేరినట్లయితే ఆబ్వియస్గా రేట్లంటివి కూడా పెంచాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఏ దేశం దగ్గరైనా కూడా వ్యూహాత్మక నిల్వలన్నింటి కూడా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని రోజులకు సంబంధించి రిజర్వ్ నిల్వలన్నింటి పెడతారు. ఇప్పుడు విశాఖపట్నం కానీ, లేకపోతే ఒరిస్సా కానీ, ఇట్లా కొన్ని చోట్ల వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవి ఎన్ని రోజులకు సరిపోతాయి అంటే ఒక 10-15 రోజులకు సరిపోతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఈ 10-15 రోజులకి ఇవి కంప్లీట్ అయ్యే లోపు మిగిలిన దేశాల నుంచి కూడా సరఫరా అనేది కూడా నిరాటంకంగా జరగాల్సి ఉంటుంది. సో ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించేలాగా ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే
అతిపెద్ద చమురు సరఫరాదారు ఇరాన్ నుంచి 80% చైనాకి చమురు సరఫరా అవుతుంది. సో అక్కడ నుంచి చమురు సరఫరా అనేది కూడా నిలిచిపోయింది కాబట్టి చైనా వరి అవుతుంది, చైనా ఎకానమీ పైన ఇబ్బంది పడుతుంది. సో ఇదంతా కూడా ఆర్థిక సర్కిల్లో ఏంటంటే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే సరుకుల ధరలు పెరుగుతాయి, తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలు అతలకుతలమవుతాయి, బడ్జెట్లు తారుమారవుతాయి, తద్వారా అనేక దేశాల ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇరు దేశాలు కూడా సంయమనం పాటించి సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కానీ అటువైపు ట్రంప్ ప్రకటన కానీ ఇటువైపు ఇరాన్ ప్రకటన కానీ చూసినట్లయితే మరొక 4 నుంచి 5 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే తప్ప యుద్ధం ఆగే పరిస్థితి కనపడడం లేదు. ఏంటి అసలు తగ్గే పరిస్థితుందా? అమెరికా మేము ప్రారంభించలేదు, మేము ముగింపు మాత్రమే పలుకుతామని చెప్తున్నారు. అట్లాగే సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య కూడా మృతి చెందినట్లుగా ఇప్పుడే సమాచారం అందుతుంది. అసలు ఎన్ని రోజులు ఉండిద్ది, ఎప్పుడు ఆగిద్ది, ఎవరు ఆపుతారు, అంటే అసలు ఆగాలి అంటే దీనికి ఉన్నటువంటి మార్గం ఏంటి? అంటే ఉదయం ట్రంప్ ఇరాన్ చర్చల ప్రక్రియ కోరుకుంటుంది, చర్చల కోసం ఇరాన్ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అంటే దీన్ని కొంత ఉధృతి తగ్గించే ప్రయత్నము, తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే ఇరాన్ వైపు నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మేము భయపడే ప్రసక్తి లేదు, తాడో పేడో తేల్చుకుంటాం, ఇంత దాకా వచ్చినాక వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, మేము అసలు చర్చల ప్రక్రియ జరపమని చెప్పేసి ఏ దేశాన్ని కోరలేదు, అమెరికాని కూడా కోరలేదని చెప్పేసి చెప్తూనే అమెరికాపై ఈరోజు ఉధృతంగా దాడులు చేశారు. అంటే ఒక రకంగా అమెరికాని ఇగోని ఈరోజు దెబ్బతీశారు. సో గత శనివారం ప్రారంభమైతే శని ఆదివారాల్లో అమెరికాకి జరిగిన నష్టం ఈ ఒక్కరోజే జరగడంతో అమెరికా కూడా కొంత ఉగ్ర రూపం దాల్చింది, తీవ్రతను కూడా పెంచిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా బయట నుంచి ఆయుధాలన్నిటి కూడా సప్లై అవుతున్నాయి. అంటే మొదటి 2 రోజులు మిసైల్స్తో దాడులు చేసిన ఇరాన్ ఈరోజు అనూహ్యంగా డ్రోన్లను ఉపయోగించడం కూడా జరిగింది. దీంతో లాంగ్ రేంజ్లో కాకుండా అమెరికాకు సపోర్ట్ చేసే గల్ఫ్ దేశాలపైన దాడులు చేయడంతో ఇటు గల్ఫ్ దేశాలు అదేవిధంగా అమెరికా తీవ్ర ప్రభావానికి కూడా గురవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు చైనా కానీ రష్యా కానీ అదేవిధంగా ఉత్తర కొరియా కానీ నిన్న కిమ్ జాంగ్ ఉన్ నేను ఒక ప్రకటన చేశాడు, మీ దగ్గర ఆయుధాలు లేవని చెప్పి భయపడకండి, మా దగ్గర ఉన్న ఆయుధాలని పంపిస్తా, మీరు నిరాటంకంగా యుద్ధం చేయండి అని చెప్పేసి. ఉక్రెయిన్ యుద్ధం 2-3 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నారు, కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడంతో అది ఇప్పటికీ రావణ కష్టంలాగా రగులుతూనే ఉంది, రష్యా వెనక్కి తగ్గడం లేదు. సో అలాంటి సిచ్యువేషనే ఇరాన్లో కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పరిస్థితి వేరు, సద్దాం హుస్సేన్ పట్టుకున్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇరాన్ పూర్తిగా చేతులేస్తే తప్ప వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తున్న తీవ్రతను కనుక చూసినట్లయితే వెనుక నుంచి బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకు ఆయుధాల సరఫరా అనేది కూడా జరుగుతుందని అర్థమవుతోంది. ఆ సరఫరా నిలిచిపోతే తప్ప ఇరాన్ దారికి వచ్చే అవకాశం, చర్చలకు ముందుకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అమెరికా ఇగో అనేది కూడా దెబ్బతింది కాబట్టి ఈ టైంలో అమెరికా తగ్గితే ఇరాన్ తాను గెలిచినట్లుగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఇంకా ఒక 1 వీక్ పాటు అయితే ఈ యుద్ధం అనేది ఇలాగనే కొనసాగుతుంది. ఏదైనా ముఖ్యమైన దేశాలు కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఇద్దరిని కనుక చర్చలకు ఒప్పిస్తే కనుక ఇద్దరు చర్చలకు ఏకకాలంలో అంగీకరిస్తే అప్పుడు కొంత పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. ఖమేనీని ఎప్పుడైతే చంపారో ఇరాన్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, తగ్గద్దు అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా సున్నీ షియాలుగా కూడా మారిన నేపథ్యంలో వెనక్కి తగ్గద్దు అని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్ కనుక వెనక్కి తగ్గితే అక్కడ నాయకత్వం పైన తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. ఖమేనీని షియా ముస్లింలకు ఒక మత గురువుగా భావిస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో రష్యా కానీ లేకపోతే ఇండియా లాంటి దేశాలు కనుక మీడియేషన్ చేసి ఇరువురికి నచ్చ చెప్తే కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇద్దరు తగ్గే అవకాశాలు కనపడడం లేదు. ఓకే, దీనివలన ఇండియా మీద ఏ ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి? ముఖ్యంగా చూసినట్లయితే ఈ హార్మోజ్ జలసంధి ద్వారా ముఖ్యంగా సరుకు రవాణా అనేది కూడా జరుగుతుంది. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కానీ బంగారము వెండి ఇదంతా కూడా సరఫరా చేస్తున్నాం. సో ఇప్పుడు బంగారం వెండి ఇండియన్స్కు అత్యవసరం కాదు, ఎందుకంటే కొనుగోలు కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటారు. కానీ ఆర్థిక చక్రం అనేది కూడా ఆర్థిక వ్యవస్థ అనేది కూడా నడవాలంటే చమురు అనేది కూడా కావాలి. ఆ చమురు అనేది నిరాటంకంగా సరఫరా అయితేనే ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉండదు, ధరలు పెరిగే అవకాశం అనేది కూడా ఉండదు. ఒక్కసారి కనుక ఫ్యూయల్ ధరలు కనుక పెంచితే దాని యొక్క ప్రభావం అనేది నిత్యావసర వస్తువులపై పెరుగుతుంది. నిత్యావసర వస్తువులపై ధరలు కనుక పెరిగితే అది ప్రజల జీవన వ్యయాన్ని కూడా పెంచుతుంది. తద్వారా ఎక్కువ వ్యయం చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంట్రీస్ యొక్క ఎకానమీ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆర్థిక మాంద్యంలోకి ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక మాంద్యంలోకి కనుక ప్రపంచ దేశాలు పడిపోతే మాత్రం చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయి ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. మీ ఇద్దరి యుద్ధం అనేది మా
అందరిపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి దయచేసి దీన్ని తగ్గించండి లేదా వెనక్కి తగ్గండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. రైట్ శిరీష్. నెక్స్ట్ అండి, రాష్ట్రానికి